గత ఎన్నికల ఓటమి నుంచి వైసీపీ ఇంకా పూర్తిగా కోలుకోకముందే చింతలపూడి నియోజకవర్గంలో మరో కొత్త తలనొప్పి మొదలైందా? స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలోనే గ్రూపు రాజకీయాలు, వర్గపోరు, టికెట్ పై అనిశ్చితి పార్టీ శ్రేణులను అయోమయంలోకి నెట్టివేస్తున్నాయా? నియోజకవర్గంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఇన్ఛార్జ్ కంభం విజయరాజు ప్రయత్నాలు చేస్తున్నా సొంత పార్టీ నేతల నుంచే సెటైర్లు ఎదురవుతున్నాయా? ఎంత కష్టపడినా రేపు సీటు ఉండదు, టికెట్ రాదు అంటూ నేతలే నీరుగార్చుతున్నారా? అసలు చింతపూడి వైసీపీలో జరుగుతున్నదేమిటన్నదే ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ఏలూరు జిల్లాలో పోలవరం తర్వాత విస్తీర్ణ పరంగా కీలకమైన నియోజకవర్గాల్లో చింతలపూడి ఒకటి. పూర్తిగా గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ ఆధారిత జనాభా ఈ నియోజకవర్గం ప్రత్యేకత. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. అయితే నియోజకవర్గ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎస్సీ వర్గానికి చెందినవారైనా రాజకీయంగా ప్రభావం చూపించే స్థానిక నేతలు, సామాజిక వర్గాల పాత్ర మాత్రం ఎప్పుడూ కీలకంగానే ఉంటుందన్న అభిప్రాయము ఉంది. చింతలపూడి రాజకీయాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే స్థానికంగా బలమైన నేతల ప్రభావమే ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా నియోజకవర్గంలోని కొన్ని వర్గాల అభిప్రాయాలు, రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయన్న చర్చ ఉంది. ఈ సమీకరణాలను సమన్వయం చేసుకోలేని నాయకులకు తర్వాతి ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం కూడా స్థానికంగా వినిపిస్తుంది. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేసిన పీతల సుజాత, 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఉన్నమట్ల ఎలిజా ఇద్దరూ తమ తమ కాలాల్లో స్థానిక రాజకీయ సమీకరణాల ప్రభావాన్ని ఎదుర్కొన్న నాయకులుగా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చారు. దీంతో చింతలపూడిలో వ్యక్తిగత నాయకత్వం కంటే గ్రూపులు, స్థానిక రాజకీయ సమీకరణాలే కీలకమన్న వాదనకు బలం చేకూరింది. రెండు 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పార్టీ తరపున పోటీ చేసిన కంభం విజయరాజు ఓటమి తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత క్యాడర్లో ధైర్యం నింపేందుకు, గ్రామస్థాయిలో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు ఆయన విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే విజయరాజు చేస్తున్న ప్రయత్నాలు సొంత పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదన్న ప్రచారం వైసీపీలో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనపైన నెలకొన్న అనిశ్చితి ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎంత కష్టపడినా రేపు నియోజకవర్గం జనరల్ సీటుగా మారితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉందని స్థానిక రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జనరల్ స్థానంగా మారే అవకాశం ఉందన్న ఊహాగానాలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. అయితే భవిష్యత్ పునర్విభజనలో తుది నిర్ణయం అధికార ప్రక్రియ ద్వారానే వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ ఈ ప్రచారం పార్టీ కార్యకర్తల్లో ప్రభావం చూపుతోందన్న చర్చ ఉంది. నియోజకవర్గం జనరల్ సీటుగా మారితే ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న నాయకుల రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అనిశ్చితి కారణంగానే ఎవరి కోసం ఇప్పుడు డబ్బు ఖర్చు చేసి పార్టీని బలోపేతం చేయాలి అనే భావన కొంతమంది ద్వితీయ శ్రేణి నేతల్లో పెరుగుతోందని స్థానిక కార్యకర్తలు చెప్తున్నారు. ఫలితంగా ఇన్ఛార్జ్ కార్యక్రమాలకు పూర్తిస్థాయి మద్దతు లభించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. చింతలపూడి వైసీపీలో గ్రూపు రాజకీయాలకు కొత్త విషయం కాదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలోనూ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఉనుమట్ల ఎలిజా వర్గాల మధ్య విభేదాలు పార్టీకి ఇబ్బందులు తెచ్చాయన్న చర్చ అప్పట్లో జరిగింది. అధికారంలో ఉన్న సమయంలోనే వర్గాల మధ్య సమన్వయం కష్టంగా ఉంటే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్ఛార్జ్ విజయరాజు పార్టీ కార్యక్రమాలతో ముందుకు వెళుతుంటే మరోవైపు మాజీ ఎంపీ శ్రీధర్ వర్గానికి చెందిన కొందరు నేతల నుంచి ఆయనపై సెటైర్స్ వస్తున్నాయన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది. ఎంత కష్టపడినా రేపు సీటు జనరల్ అయితే టికెట్ ఎలా వస్తుంది అన్న తరహా వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో చర్చకు కారణం అవుతున్నాయని తెలుస్తోంది. ఇవి నిజమైన రాజకీయ విభేదాలా లేక అంతర్గత ఆధిపత్య పోరులో భాగమైన వ్యూహాత్మక వ్యాఖ్యల అనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. చింతలపూడి పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం కావడంతో పార్టీ భవిష్యత్తుకు గ్రామస్థాయి క్యాడర్ కీలకం.
గ్రామాల్లో కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలంటే నాయకత్వంపై నమ్మకం, భవిష్యత్తుపై స్పష్టత అవసరం. కానీ నాయకుల మధ్య గ్రూపులు, టికెట్పై అనిశ్చితి, రిజర్వేషన్ మార్పుపై ప్రచారం కొనసాగుతుంటే కార్యకర్తల్లో గందరగోళం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వైసీపీకి అసలు సవాలు ఇదే. గత ఓటమి నుంచి బయటపడుతూ గ్రామస్థాయిలో పార్టీని తిరిగి నిర్మించాల్సిన సమయంలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు, భవిష్యత్తు టికెట్పై అనిశ్చితి పార్టీ పునర్నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చింతలపూడిలో పార్టీని తిరిగి యాక్టివ్ చేయాలంటే వైసీపీ అధిష్టానం వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇన్ఛార్జి నాయకత్వానికి స్పష్టమైన మద్దతు ఇవ్వడంతో పాటు వర్గాల మధ్య సమన్వయం తీసుకురావడం, కార్యకర్తలకు భరోసా కల్పించడం, నియోజకవర్గ భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితిని తొలగించడం కీలకంగా మారింది. లేకపోతే ఇప్పటికే పరాజయంతో బలహీనపడిన పార్టీ అంతర్గత కుమ్మలాటల కారణంగా గ్రామస్థాయిలో మరింత పట్టు కోల్పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే చింతలపూడిలో వైసీపీకి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగా సొంత ఇంటి సమస్యలపైనే పెద్ద సవాల్గా మారినట్టుగా కనిపిస్తోంది. మరి ఇన్ఛార్జ్ విజయరాజు పార్టీని నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? పాత వర్గ పోరుకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెడుతుందా? రిజర్వేషన్పై జరుగుతున్న ప్రచారానికి తెరపడుతుందా? లేక ఈ అనిశ్చితి స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొనసాగుతుందా అన్నదే ఇప్పుడు చింతలపూడి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.